హలో అండి. ఈ ఫ్రాక్ స్టిచ్ చేయడం కోసం ఫస్ట్ కింద వచ్చేసి శారీ ఫ్యాబ్రిక్ పైన నెట్ ఫ్యాబ్రిక్ పెట్టి పిన్నులతో ఇలా సెక్యూర్ చేసేసాను. మీ దగ్గర పిన్నులు లేకపోతే ఒకేసారి స్టిచ్ అనేది వేసేసుకోవచ్చు. ఫస్ట్ మెయిన్ ఫ్యాబ్రిక్ నెట్ ఫ్యాబ్రిక్ని జాయిన్ చేసుకున్న తర్వాత నెక్స్ట్ కాటన్ ఫ్యాబ్రిక్ ఉంది కదా లైనింగ్, ఆ లైనింగ్ మీద మనం బక్రం పీస్ పెట్టుకొని దాన్ని కూడా నేను పిన్నులతోనే సెక్యూర్ చేశాను. కావాలంటే మీరు ఐరన్ చేసుకోవచ్చు బక్రం పీస్ని. ఇక్కడ నేనైతే ఐరన్ చేయలేదు, డైరెక్ట్గా ఇట్లాగే పెట్టి స్టిచ్ చేసేస్తున్నాను. మొత్తం కూడా మనకి 3 ఫ్యాబ్రిక్లు అనమాట. బకరం పీస్ మీద పక్కనే స్టిచ్ పడేలాగా ఇది క్యాన్వాస్ ఉంది కదా, బకరం పీస్ ఉంది కదా, దాని పక్కన కాదండి, దానిపైన కొంచెం ఒక పావించ్ క్యాప్తో దానిపైన స్టిచ్ పడేలాగా స్టిచ్ చేస్తున్నాను. ఎందుకంటే ఇక్కడ నేను ఐరన్ చేయలేదు, అంటే జాయింట్ చేయలేదు కాబట్టి బకరం పీస్ పైన స్టిచ్ పడేలాగా కుట్టు వేసుకుంటున్నాను. ఇలాగ స్టిచ్ వేసుకొని ఇంకా నెక్ ఫ్యాబ్రిక్ని అయితే కట్ చేసేస్తున్నాను. మొత్తం మనకి 3 ఉన్నాయి అన్నమాట. కింద శారీ ఫ్యాబ్రిక్, పైన నెట్, ఇంకా పైన వచ్చేసి లైనింగ్ పీస్ అనమాట. ఈ విధంగా మూడింటిని కలిపి నెక్ దగ్గర జాయిన్ చేసుకున్న తర్వాత కంపల్సరీ చుట్టూ కూడా టక్స్ అనేది ఇచ్చుకోవాలి, చిన్న చిన్న టక్స్ అనేవి. ఇలా ఇచ్చుకున్న తర్వాత పైన ఇంకా ఒక స్టిచ్ అయితే వేసేసుకుందాము. ఈ స్టిచ్ అనేది మనకి లైనింగ్ పీస్ మీద పడేలాగా స్టిచ్ వేసుకుంటూ వెళ్ళిపోతున్నా చూడండి. నేను ఇక్కడ పిన్నులతో సెక్యూర్ చేసిన, మీరు కావాలంటే నార్మల్ స్టిచ్ కూడా వేసుకొని, అంటే పిన్నులు లేకపోతే ఫస్ట్ శారీ ఫ్యాబ్రిక్ నెట్ ఫ్యాబ్రిక్ రెండింటిని జాయిన్ చేసుకున్న తర్వాత ఇంకా వీటి లైనింగ్ పీస్ని జాయిన్ చేసుకోవచ్చు. ఈ విధంగా పైన లైనింగ్ పైన స్టిచ్ పడేలాగా వేసేసుకొని ఇంకా ఇటువైపు తిప్పేసుకొని ఒక స్టిచ్ వేసేసుకున్నామంటే నెక్ అనేది మనకి కంప్లీట్ అయిపోతుంది. అంతే, చాలా సింపుల్గా అయిపోతుంది. ఇట్లా స్టిచ్ చేసుకోవడం వల్ల ఏంటంటే మనకి బక్రం పీస్ కూడా కనిపించదు అనమాట, లోపలికి వెళ్ళిపోతుంది పైన పెట్టాం కాబట్టి. ఈ విధంగా నెక్ చుట్టూ కూడా స్టిచ్ అయితే వేసుకుంటూ వచ్చేసేయాలి. ఇట్లాగా కొంచెం అడ్జస్ట్ చేసుకొని 3 ఫ్యాబ్రిక్లు కాబట్టి కొంచెం థిక్గా ఉంటుంది. సో ఇట్లా స్టిచ్ వేసుకుంటూ వచ్చేసిన తర్వాత ఇటువైపు తిప్పేసి కావాలంటే మీరు స్టిచ్ వేసుకోవచ్చు, లేకపోతే లేదు. నేనైతే కొంచెం లుక్ అనేది బాగుంటుంది అని చెప్పి ఇప్పుడు లోపల మనకి బక్రం ఉంది కదా, దాని మీద స్టిచ్ పడేలాగా వేసుకుంటూ వస్తున్నాను. అప్పుడు చూడడానికి కొంచెం నీట్గా ఉంటుంది, స్టిఫ్గా ఉండాలని చెప్పి. ఈ స్టిచ్ అనేది మీరు కావాలంటే వేసుకోవచ్చు, లేదంటే వదిలేయవచ్చు. ఇది కంపల్సరీ అయితే కాదు, నాకైతే కొంచెం బాగుంటుంది కదా లుక్ అని చెప్పి వేసుకుంటూ వస్తున్నాను. నెక్స్ట్ లైనింగ్ ఫ్యాబ్రిక్ని ఇలా అడ్జస్ట్ చేసుకుంటూ చుట్టూ కూడా జాయిన్ చేసుకోవాలండి. 3 ఫ్యాబ్రిక్ని కూడా చుట్టూ జాయిన్ చేసుకుంటూ వెళ్తున్నా చూడండి. లైనింగ్ పీస్ ఉంది కదా, దాని మీద స్టిచ్ వేసుకుంటూ వెళ్తున్నాను. అంటే మనం లైనింగ్ని మాత్రమే కరెక్ట్గా స్టిచ్ వేసుకుని ఉన్నాము. యాక్చువల్లీ నాకు లైనింగ్ పీస్ కూడా జాయింట్ పడింది, నేను ముందుగానే జాయింట్ చేసేసాను. లైనింగ్ ఫ్యాబ్రిక్ని మాత్రమే జాయింట్ చేశాను అనమాట. దానికి నాకు ఎక్స్ట్రా ఖర్చు కోసం జాయింట్ అయితే పడింది. ఇప్పుడు ఎక్స్ట్రా ఉండే పీస్ని అంతా కూడా నీట్గా కట్ చేసుకుంటూ వెళ్ళిపోవాలి. మనకి కొలత కోసం ఏంటి, లైనింగ్ ఉంది కాబట్టి లైనింగ్ ప్రకారం మనం ఇవంతా కూడా కట్ చేసుకుంటూ వెళ్ళిపోతున్నాం చూడండి. ఏది కూడా లేకుండా నీట్గా కట్ చేసుకున్న తర్వాత ఇంకా టక్స్ ఉంటాయి కదా, ఈ టక్స్ వేసేసుకోవడమే. ఆల్రెడీ మనం కటింగ్లోనే మార్కింగ్స్ పెట్టుకున్నాం కాబట్టి ఇప్పుడు డైరెక్ట్గా స్టిచ్ వేసేయడమే. ఈ పొడవు అనేది నేను 6 ఇంచెస్ దాకా తీసుకుంటున్నాను. 6 ఇంచెస్కి మార్క్ చేసుకొని ఇక్కడ రఫ్ చేసుకుని ఇట్లా వేసుకుంటూ వెళ్ళిపోతున్నాను. వెడల్పు అనేది ఎంతనే కాదు, దాదాపుగా ఒక 1/2 ఇంచు అంటే 1 ఇంచ్ వరకు పోయేటట్టుగా నేను నార్మల్గా డబల్ స్టిచ్ అయితే వేసేస్తున్నాను. కంపల్సరీ డబల్ స్టిచ్ వేసుకుంటే మనకి స్టిచ్ అనేది ఊడిపోకుండా నీట్గా స్టిఫ్గా ఉంటుంది. దేనికైనా సరే డబల్ స్టిచ్ వేయడం అనేది కొంచెం అలవాటు చేసుకోండి, అప్పుడు ఇంకా స్టిఫ్గా ఉంటుంది. 2 సార్లు ఇది సేమ్ ఇదే విధంగా మనం ఫ్రంట్ ఫ్యాబ్రిక్ని కూడా అలాగే రెడీ చేసుకుంటాము. కాకపోతే ఇది రౌండ్ నెక్, అదే స్టార్ నెక్ లాగా అనమాట. అంతే, ఇంకేం లేదు తేడా, మొత్తం ఇంతే అనమాట. ఇలా స్టిచ్ చేసేసుకున్నాం కదా, ఇప్పుడు ఒక డోరీని అయితే ప్రిపేర్ చేసుకొని నేను ఇలా పెడదాం అనుకుంటున్నాను స్టార్ నెక్కి. ఇదిగోండి, ఇది మనం ఎక్కడ పెట్టాలనుకుంటున్నామో అక్కడికి మార్కింగ్ చేసేసుకొని ఇప్పుడు మనం పెట్టాలనుకున్న దానికంటే కూడా ఒక 1 ఇంచ్ ఎక్స్ట్రా ఉండేలాగే కట్ చేసుకోండి. తక్కువ మాత్రం కట్ చేసుకోకండి, తర్వాత మనకి ఇబ్బంది అయిపోతుంది. సో కొంచెం ఎక్కువ ఉండేలాగా కట్ చేసుకుని, అంటే నేను ఇలా పెట్టుకోవాలనుకున్నా కాబట్టి ఇలా పెట్టుకొని చూసి దానికంటే కొంచెం ఎక్స్ట్రాగానే కట్ చేసేసుకుంటున్నా. ఇదిగోండి, ఈ విధంగా 4 వచ్చేలాగా మనం కట్ చేసుకొని ఇప్పుడు ఒకసారి ఇలా పెట్టి చూసుకొని అక్కడ మార్కింగ్ చేసేసుకొని అక్కడ రఫ్ చేసేసుకుంటే అయిపోతుంది. నేనైతే ఇక్కడ దీనికి పైన ఇంకో స్టిచ్ వేయలేదు కదా, సో అందుకని చెప్పి పైనుంచి డైరెక్ట్గా ఇట్లా స్టిచ్ వేసుకుంటూ వస్తూ ఇప్పుడు మనం మార్కింగ్ చేసుకున్నాం కదా, దానిపైన కట్ చేసి పెట్టుకున్నాం కదండి డోరీస్ని, ఇలా పెట్టుకుంటున్నాను. ఇలా పెట్టుకొని
మనం స్టిచ్ అనేది వేసుకోవచ్చు. మీకు ఇలా ఇబ్బందిగా ఉంది అంటే ఇలా పెట్టేసి పిన్నులతో సెక్యూర్ చేసేవచ్చండి. పిన్నులతో సెక్యూర్ చేసేసి మీరు పైనుంచి కూడా స్టిచ్ వేయాల్సిన అవసరం లేదు. ఇక్కడ పెట్టుకొని ఇక్కడ రఫ్ చేసేస్తే చాలు. నేనైతే పైనుంచి ఒక స్టిచ్ వేసుకుంటూ వస్తున్నాను. అంటే లుక్ అనేది బ్యాక్ ఫ్యాబ్రిక్కి వేసాం కదా, పక్కనే ఒక స్టిచ్ అలాగ ఉంటుందని చెప్పి దీనికి వేస్తున్నా. చూడండి, ఇక్కడ మళ్ళీ మనం రఫ్ చేసుకోవాలి. ఇక్కడ మాత్రం కంపల్సరీ రఫ్ చేయాలండి. ఇట్లా రఫ్ చేసుకున్న తర్వాత అటు సైడ్ నేను పిన్నులతో జస్ట్ అట్లా ఒక పిన్నుతోటి జస్ట్ అట్లా సెక్యూర్ చేశాను. నార్మల్గా ఇంకా ఇటు తిప్పేసుకొని స్టిచ్ వేసుకుంటూ వస్తున్నా. ఇంకా ఇటువైపు పెట్టాలి కాబట్టి ఇది ఇక్కడ వస్తుంది, మనకి ఇక్కడ వస్తుంది కాబట్టి ఇట్లా పెట్టి చూసుకుంటున్నా. ఇట్లా పెట్టి చూసుకొని ఇప్పుడు మళ్ళీ పైనుంచి స్టిచ్ వేసుకుంటూ వచ్చి అక్కడికి మనం రఫ్ చేసుకోవాలి. ఇదిగోండి, మళ్ళీ ఇక్కడికి వచ్చిన తర్వాత ఒకసారి నీట్గా పెట్టి చూసి కరెక్ట్గా ఉందా లేదా ప్లేస్ అనేది ఒకసారి పెట్టుకొని ఇంక ఇక్కడ రఫ్ చేసుకోవాలి. లేదు అనుకుంటే మీరు ఎక్కడికక్కడ అప్పుడు పైన రఫ్ చేశారు కదా, అక్కడ కట్ చేసేసి తీసేసుకొని సూదిని పైకి తీసేసుకొని మళ్ళీ ఇక్కడికి వచ్చి తీసుకోవాలన్నమాట. అలా లేకుండా నేను డైరెక్ట్గా వేసుకుంటూ వస్తున్నాను. మళ్ళీ ఇక్కడ కూడా ఒకసారి రఫ్ చేసేసుకొని ఇట్లాగా వెళ్ళిపోవడమే. అండ్ దీన్ని కూడా ఇలా పట్టుకొని ఇదిగోండి ఇట్లా చేత పట్టుకుంటున్నా. మీరు నార్మల్గా ఇప్పుడు ఇక్కడ దారం కట్ చేసేవచ్చు, కట్ చేసేసి మళ్ళీ అక్కడికి వెళ్ళిపోవచ్చు అనమాట డైరెక్ట్గా. నేనైతే స్టిచ్ మాత్రం ఇలా వేసుకుంటూ వస్తున్నా, చూస్తున్నారు కదా. ఇప్పుడు దీన్ని ఇట్లా కరెక్ట్గా పెట్టేసుకొని ఇక్కడ కూడా మనం రఫ్ చేసేసుకుందాం. ఇది కొంచెం నీట్గా పెట్టుకుంటే లుక్ అనేది బాగుంటుంది. లేకపోతే కొంచెం పైకి ఎత్తినట్టుగా ఉబ్బినట్టుగా లాగినట్టుగా అట్లా ఉంటుంది. కాబట్టి కొంచెం నిదానంగా చూసుకొని స్టిచ్ అనేది వేసుకుంటే నీట్గా ఉంటుంది. ఇప్పుడు ఇంకొంచెం ఎక్స్ట్రా ఉంది కాబట్టి దాన్ని కట్ చేసేసుకుంటున్నా. ఒక పావించి ఉంచుకొని మిగిలిందంతా కట్ చేసేసుకుంటున్నా. చూసారు కదా, మనకి ఈ విధంగా నెక్ అయితే రెడీ అయిపోతుంది. ఇప్పుడు షోల్డర్స్ని జాయిన్ చేసుకుందాము, ఫ్రంట్ అండ్ బ్యాక్. ఫస్ట్ అయితే ఇట్లా జాయిన్ చేసుకుని తర్వాత జాయిన్ చేసుకుంటే షోల్డర్స్ అనేది మనకి నీట్గా ఉంటుంది. అంటే ఖర్చులు బయటకు కనిపించకుండా చూడడానికి బాగుంటుంది. పైన స్టిచ్ వేసుకుంటూ వచ్చేయాలి, పక్కనే అనమాట. పైన చూస్తున్నారు కదా, దాని గ్యాప్ ఏమి ఉంచట్లేదు, నేను పైన స్టిచ్ వేసుకుంటూ వచ్చేస్తున్నాను. నెక్స్ట్ కొంచెం మాత్రమే ఉంటుంది అనమాట. ఇప్పుడు ఇలా తిప్పేసుకొని నార్మల్గా షోల్డర్స్ ఎలా జాయిన్ చేసుకుంటాము అలా జాయిన్ చేసుకున్నా. డబుల్ స్టిచ్ అయితే వేసుకోవాలి కంపల్సరీ. ఇట్లా జాయిన్ చేసేసుకున్నాము. 2 సైడ్స్ కూడా ఇదే విధంగా జాయిన్ చేసేసుకుంటే మనకి ఖర్చులు కనిపించకుండా షోల్డర్ దగ్గర నీట్గా ఉంటుంది లుక్ అనేది. లేదు అనుకుంటే నార్మల్గానే జాయిన్ చేసుకోవచ్చు, అది మన ఇష్టం అనమాట. అండ్ ఇప్పుడు హ్యాండ్ పీస్ని నేను 1 ఇంచ్ ఎక్స్ట్రా పెట్టా కదా, ఇలా ఫోల్డ్ చేద్దాం అనుకున్నా. బట్ ప్లెయిన్ నెట్ ఫ్యాబ్రిక్ ఉందని చెప్పి నేను దాన్ని అయితే జాయిన్ చేసేస్తున్నా. లోపల వైపు పెట్టేసి, లోపల వైపు కాదు బయట వైపే ఇలా పైన పెట్టేసి ఒక 1/2 ఇంచ్ గ్యాప్తో జాయిన్ చేసుకుంటూ వెళ్ళిపోతున్నా. నేను కొంచెం పొడుగైనా పర్వాలేదులే హ్యాండ్ అని చెప్పి ఇలా జాయిన్ చేస్తున్నా. లేదనుకుంటే మనం 1 ఇంచ్ పెట్టుకున్నాం కాబట్టి కంపల్సరీ 1 ఇంచ్ ఫోల్డింగ్ చేయాల్సి ఉంటుంది. బట్ కొంచెం పొడవైనా పర్వాలేదులే అని చెప్పి నేను ఇప్పుడు లోపల వైపు తిప్పేసి పైన జాయిన్ స్టిచ్ వేసేస్తున్నా. చూస్తున్నారు కదా, ఈ విధంగా పైన స్టిచ్ వేసుకుంటున్నా. ఇలా వేసుకుంటే కొంచెం నీట్గా కనిపిస్తుంది లోపల వైపు వేసేదానికంటే కూడా అని చెప్పి ఇప్పుడు పైన ఇక్కడ దీని మీద ఒక స్టిచ్ వేసేస్తున్నా. ఇది నెట్ ఫ్యాబ్రికే కాబట్టి దీన్ని ఫోల్డ్ చేయాల్సిన అవసరం ఉండదు. నార్మల్ పీస్ అయితే ఫోల్డింగ్ చేయాలి. 2 హ్యాండ్స్ని అలాగే కింద స్టిచ్ వేసుకున్న తర్వాత ఇప్పుడు హ్యాండ్ పీస్ని బాడీ పార్ట్కి జాయిన్ చేసుకుంటున్నాం. సెంటర్లో మధ్యలో మనం టక్స్ పెట్టుకున్నాం కదా, అక్కడి నుంచి ఫ్రంట్ సైడ్ టక్స్ పెట్టుకున్నది ఫ్రంట్ వైపు వచ్చేలాగా పెట్టుకొని ఇలా పైన పెట్టుకొని చిన్నగా ఇట్లా జాయిన్ చేసుకుంటూ వెళ్ళిపోవాలి. ఇది నెట్ ఫ్యాబ్రిక్ కాబట్టి కొంచెం సాగుతుంటుంది, అది చూసుకుంటూ నిదానంగా జాయిన్ చేసుకుంటూ వెళ్ళాలి. ఆ చివరి వరకు జాయిన్ చేసుకున్న తర్వాత మళ్ళీ అక్కడి నుంచి స్టిచ్ వేసుకుంటూ రావాలన్నమాట. హ్యాండ్ కూడా మనం డబుల్ స్టిచ్ అనేది కంపల్సరీ వేసుకుంటాం కదా, సో ఇట్లా జాయిన్ చేసుకుంటూ ఈసారి ఆ చివరి వరకు వెళ్ళిపోవాలి ఇట్లా అడ్జస్ట్ చేసుకుంటూ. హ్యాండ్కి అయితే నేను ఎలాంటి లైనింగ్ వేయట్లేదు, అసలు అది లైనింగ్ వేయకపోయినా చాలా థిక్గానే ఉన్నింది. నేను నెట్ ఫ్యాబ్రిక్ కదా కొంచెం పలచగా ఉంటుందేమో అనుకున్నా, బట్ అదంతా ఏం లేదు. వేసుకున్న తర్వాత చూస్తే ఇది ఫుల్గా వర్క్ వచ్చింది కదా, సో అందుకని చెప్పి అంత అంటే కనిపిస్తున్నట్టుగా అయితే ఏం లేదు, అంత ట్రాన్స్పరెంట్గా లేదు, నీట్గానే ఉంది. ఆ చివరి వరకు జాయిన్ చేసుకుంటూ వెళ్ళి మళ్ళీ తిప్పేసుకొని అక్కడి నుంచి సెంటర్ వరకు మధ్యలో వరకు జాయిన్ చేసుకుంటూ వచ్చేయాలి. అంతే, హ్యాండ్ అనేది మనకు కంప్లీట్ అయిపోయింది. ఈసారి ఇటువైపు కూడా పెట్టేసుకొని ఇలా పైన పెట్టేసుకోవాలి. అర్థమవుతుంది కదండి, వర్క్ ఉండేది మనకి లోపల ఉంది, వర్క్ లేనిది పైన ఉంది. ఈసారి ఇంకొక పీస్ని కూడా తీసుకొని ఇలా జాయిన్ చేసుకుంటూ వెళ్ళిపోవడమే. నెక్స్ట్ లైనింగ్ ఫ్యాబ్రిక్ ఉంది కదా, బాటమ్ పార్ట్ అంటే కింద పార్ట్ని ఒకసారి పట్టుకొని చూస్తే మనకి ఎటువైపు తక్కువగా ఉందో అర్థమవుతుంది. అటువైపు తక్కువ ఉన్న వైపు మనం జాయింట్ చేయాలి కదా, దాన్ని ఇలా పైన పెట్టుకొని
జాయింట్ అనేది చేసుకుంటూ వచ్చేస్తున్నాం. అంటే నడుం పార్ట్ ఉంది కదండి, నడుం పార్ట్ దగ్గర పట్టుకొని చూస్తే మనకి తెలుస్తుంది అనమాట ఒకవైపు తక్కువగా ఉండేది. ఆ తక్కువగా ఉండే వైపు మనం జాయింట్ అయితే చేసుకుంటాము. ఫ్రంట్ బ్యాక్ 2 పీసెస్ని కూడా సేమ్ అట్లా జాయింట్ చేసుకున్న తర్వాత మెయిన్ ఫ్యాబ్రిక్ని తీసుకొని ఇప్పుడు అంటే బాడీ పార్ట్ మీద మెయిన్ ఫ్యాబ్రిక్ అంటే శారీ ఫ్యాబ్రిక్, దాని మీద వచ్చేసి లైనింగ్ ఫ్యాబ్రిక్, ఇలా మూడింటిని కూడా కలిపి పెట్టేసుకొని నడుం దగ్గర జాయిన్ చేసేసుకుంటాం, అంతే అయిపోతుంది. అర్థమైంది కదా. కింద వచ్చేసి మనకి బాడీ పార్ట్ ఉంది, పైన పార్ట్, అండ్ దానికి పైన వచ్చేసి శారీ ఫ్యాబ్రిక్, దానిపైన వచ్చేసి లైనింగ్, మూడింటిని జాయిన్ చేసుకున్న తర్వాత నెక్స్ట్ దుపట్టా కోసం నేను స్ట్రైట్ పీసుల్ని తీసుకొని ఇట్లా జాయిన్ చేసుకుంటున్నాను, కట్ చేసుకొని. ఇప్పుడు దుపట్టా కోసము చూడండి శారీ ఫ్యాబ్రిక్ అయితే జారిపోతూ ఉండి ఇలా కొంచెం ఫోల్డ్ చేసుకుని, అండ్ నెక్స్ట్ ఈ నెట్ పీస్ని కూడా కొంచెం లోపలికి ఫోల్డ్ చేసుకుంటూ జాయిన్ చేసుకుంటూ వెళ్తున్నా. ఇలా అయితే కొంచెం కష్టంగా ఉంది, బట్ స్టార్ట్ చేసా కాబట్టి వన్ సైడ్ అయితే నేను ఇలాగే జాయిన్ చేసేస్తున్నా. ఇంకొక సైడ్ వచ్చేసి నార్మల్గా కావాలంటే ఇలా ఫోల్డ్ చేసుకుని ఒక స్టిచ్ వేసేసిన తర్వాత అప్పుడు నెట్ ఫ్యాబ్రిక్ని పైన జాయిన్ చేసుకోవచ్చు. ఇదిగోండి నేను అంబ్రెల్లా కాబట్టి దాన్ని పక్కన పెట్టేశాను. ఇప్పుడు చూడండి, ఇప్పుడు దీన్ని ఇట్లా లోపలికి ఫోల్డ్ చేసుకుంటూ వెళ్ళిపోవడమే. అలా పక్కన పెట్టేసి కింద క్రాస్లన్నీ కట్ చేసుకున్న తర్వాత మనం జాయిన్ చేసుకోవాలి. నేను ఇంతకుముందు లాంగ్ ఫ్యాబ్రిక్ అంటే లాంగ్ ఫ్రాక్ స్టిచ్చింగ్లో చూపించాను ఎలా ఫోల్డ్ చేసుకుని కింద ఎక్స్ట్రా ఉంటే ఎలా కట్ చేసుకోవాలనేది. సో ఆ లోపల ఇంకా దీన్ని అయితే కట్ చేసేసుకుంటున్నాము, దుపట్టానైతే స్టిచ్ చేసేసుకుంటున్నాము. ఇదిగోండి అలా జాయిన్ చేసుకోవడం కష్టంగా ఉందంటే ఇలా ఫోల్డ్ చేసుకొని స్టిచ్ వేసుకొని దీనిపైన నెట్ ఫ్యాబ్రిక్ని పెట్టి కొంచెం తిప్పేసుకొని స్టిచ్ చేసేసుకుంటే అయిపోతుంది. అది పూర్తిగా చూపిద్దాం అనుకున్నా కానీ వీడియో కట్ అయిపోయిందండి, సో అందుకని చెప్పి అది లేదు. ఇంకా నెక్స్ట్ ఏముంది, ఇంక ఈ ఫ్యాబ్రిక్ని కింద బోటం అంతా క్రాసులు లేకుండా కట్ చేసుకున్న తర్వాత మనకి ఎంత హ్యాండ్ లూజ్ అయితే కావాలో, నాకైతే 5.5 ఇంచ్కి మార్కింగ్ చేసేసుకొని ఇట్లా పట్టేసుకొని ఇంకా స్టిచ్ వేసుకుంటూ వెళ్ళిపోవడమే స్ట్రైట్గా. ఇక్కడైతే మనకి మార్కింగ్ కూడా ఉంది కాబట్టి దాని ప్రకారం స్టిచ్ వేసుకుంటూ వెళ్ళిపోతున్నాము. మనం కరెక్ట్గా మార్కింగ్ చేసేసుకుంటే స్టిచ్ అనేది ఆటోమేటిక్గా వచ్చేస్తుందండి, వేసుకుంటూ వెళ్ళిపోవచ్చు. ఇదిగోండి ఈ విధంగా. అయితే ఇక్కడ కింద వరకు స్టిచ్ వేసుకుంటూ వెళ్ళి నడుం కింద భాగం ఒక 2-3 ఇంచెస్ వరకు స్ట్రైట్గా వేసుకుంటూ వెళ్ళి క్రాస్గా వెళ్ళిపోవాలి. ఈసారి క్రాస్గా వెళ్ళిపోయి మెయిన్ ఫ్యాబ్రిక్ అంటే లైనింగ్ పీస్ని పక్కకి కొంచెం జరిపేసి లైనింగ్ పీస్ని మాత్రమే స్టిచ్ చేసుకుంటూ వెళ్ళిపోవాలి. నాకు తెలిసి ఈ వీడియో అర్థమవుతుందని అనుకుంటున్నా, అంటే కొంచెం ఫాస్ట్గా పెడుతున్నాను వీడియో లెంత్ అనేది మరీ ఎక్కువ ఉంటే పెద్దగా చూడడానికి ఇష్టపడరు కదా అని చెప్పి. ఏదైనా అర్థం కాకపోతే కమెంట్ చేయండి, ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇంకా నీట్గా కావాలి అనుకుంటే కూడా కమెంట్ చేయండి, నీట్గా చెప్పడానికి ట్రై చేస్తాను. అండ్ నెక్స్ట్ కింద వరకు అట్లా జాయిన్ చేసుకుంటూ వెళ్ళిపోయిన తర్వాత పక్కనే ఇంకొక స్టిచ్ వేసుకుంటూ వెళ్ళిపోతున్నా. చూడండి మళ్ళీ పైనుంచి నేను ఎప్పుడైనా సరే పైనుంచే స్టిచ్ వేసుకుంటూ వచ్చేస్తాను, అంటే డబల్ స్టిచ్ మనకు వచ్చేస్తుంది అనమాట ఒకేసారి. ఇంకా ఇప్పుడు వచ్చేసి ఏంటంటే మెయిన్ ఫ్యాబ్రిక్ని లోపలికి పంపించేసి ఇంకా లైనింగ్ పీస్ ఉంది కదా, లైనింగ్ పీస్ని మాత్రమే జాయిన్ చేసుకుంటూ వెళ్ళిపోవాలి. ఇలా కింద వరకు జాయిన్ చేసుకుంటూ వెళ్ళిపోయిన తర్వాత కింద ఇంకా మనం ఫోల్డింగ్ చేసుకుంటూ జాయిన్ చేసేసి ఇంకొక సైడ్ కూడా జాయింట్ చేసేయడమే, అంతే మనకి ఫ్రాక్ అయితే కంప్లీట్ అయిపోతుంది. ఇంకా నేను అంటే మెయిన్ ఫ్యాబ్రిక్కి వచ్చేసి ఫోల్డింగ్ చేయలేదు, జిగ్ జాగ్ చేసుకున్నాను. మీరు కావాలంటే సేమ్ ఇదే విధంగా ఫోల్డింగ్ చేయొచ్చు. ఫోల్డింగ్ చేయడం కంటే జిగ్ జాగ్ బాగుంటుంది, లేదంటే పట్టీ ఇలాగ వేసుకున్నా బాగుంటుంది కింద అనేది. అంతే అండి, ఇంకొక వైపు కూడా జాయిన్ చేసేసుకుంటే ఫ్రాక్ అనేది మనకి కంప్లీట్ అయిపోయింది. ఐ థింక్ అర్థమైందని అనుకుంటున్నాను. అర్థం కాకపోతే కమెంట్ చేయండి. ఇదిగోండి ఫ్రాక్ అయితే ఇలా ఉంది. దీనికంటే కూడా లాంగ్ ఫ్రాక్ స్టిచ్ చేసుకుంటే బాగుండేదేమో అనిపించింది. అయితే నాకు ఇలా వేసుకుంటే ఎప్పుడైనా వేసుకోవడానికి ఉంటుంది కదా అని చెప్పి ఇట్లా స్టిచ్ చేసుకున్నాను.